ఇది జనకపురి అండి. సీతమ్మ వారి పుట్టిన ప్రదేశం అన్నమాట. జనక మహారాజు పరిపాలించిన రాజ్యం. నాకైతే ఇది ఒకటి ఉన్నది ప్రజెంట్లో అని కూడా తెలియదు. చాలా అమోఘంగా ఉంది. కాశీ వెళ్ళే దారిలో కాట్మాండ్ నుండి అది చాలా బాగుందండి. ఈరోజు 20వ తారీఖు బుధవారం అనుకుంటున్నాను. పైకి ఇది శివాలయం అండి. ఇక్కడ అసలు ఈ ప్రదేశం అంతా కూడా ఎంత పవిత్రంగా ఉందండి. అసలు అంటే భగవంతుడి సన్నిధానంలో ఏదైనా పవిత్రంగా ఉంటుంది, మనకి తెలిసిన విషయం. కానీ ఇక్కడ అలా అనిపించట్లేదు. అసలు అణువణువు అడుగడుగు కూడా చాలా పవిత్రంగా కనపడుతుంది అనమాట. అసలు ఆ దేవాలయాలు కూడా చుట్టానికి నార్మల్గా ఉన్నాయి కదా, కానీ ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాయంటే అంతగానో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు కోనేరు కనిపిస్తుంది కదండి, ఇది బాల గంగా నది అంట. సీతమ్మ వారు ప్రతిరోజు ఇక్కడ జలకాలాడి గౌరీ పూజ చేసుకొని హారతులు ఇచ్చేవారంటండి. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఈ జనకపూజ అనేది ఒకటి ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఈ కలియుగంలో అనేది నాకు అసలు నేను వినలేదు, నాకు తెలియదు. అసలు ఈ కోనేరు ఎంత పెద్దగా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. ఇప్పుడు మనం చూసిన ఆలయంలో శివయ్యని చూశారు కదండి. అందరికీ 3 కన్నులతో ఉన్న శివుడు మనకందరికీ తెలిసిన విషయమే కదా. శివయ్యకి 3 కన్నులు ఉంటాయని ఇక్కడ మనం ఆ దర్శనం చేసుకున్నాము. సీతమ్మ వారి కులదైవం అండి, అమ్మవారంట. శక్తిపీఠం అంటండి ఇది. ఇదిగోండి అమ్మవారు. బాబాయ్ అక్కడ ఉంది, చిన్నమ్మ అక్కడ ఉంది. అమ్మవారు ఇక్కడ ఉన్నారండి. ఇందా చూపించిన ఫోటో కదా, ఇది స్వయంభూ అనమాట. సీతమ్మ వారి కులదైవం. ఇది చూసారా, సీతారాముల కళ్యాణం అయిపోయాక హనీమూన్ ప్యాలెస్ అంట. వినడానికే భలే హ్యాపీ అనిపించిందండి నాకైతే. హనీమూన్ ప్యాలెస్ స్వామివారిది, అమ్మవారిది బాగుంది. ఇదండి కట్టడం. జై సీతారామ సీతారామ ప్రభుకి జై. సీతారాముల వారి హనీమూన్ ప్యాలెస్. జై శ్రీరామ్. ఇది సీతారాముల వారికి కళ్యాణమైన ప్రదేశం అంటండి. ప్రతి ప్రదేశం కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంది. ఊరంతా అయితే చాలా తక్కువగా ఉంది. ఇంకా చాలా అంటే ఉదయమే వచ్చాము మేము, 6 గంటల నుంచి తిరుగుతున్నాము. అందుకోసము ఇంకా ఏమీ కనిపించట్లేదు మాకు లోపలే ఉందనేది ఊళ్ళో. ఇదైతే స్వామివారికి అమ్మవారికి కళ్యాణమైన ప్రదేశం అంట. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అందరు ఆటో వాళ్ళు. ఇంక మీకు ఇదైపోయాక ముందుకు వెళ్ళాక ఒక ప్రదేశం చూపిస్తాను. అక్కడ స్వామివారికి అక్కడ ఇదంతా ప్రాంగణం అనమాట, పెళ్ళైన ప్రాంగణం. ఆ పెళ్ళైన స్థలం దగ్గర 7 ప్రదక్షిణాలు చేసి భార్యాభర్తలు ఒకరికొకరు నుదుటిని కుంకుమ పెట్టుకుంటే వాళ్ళకి మంచి జరుగుద్ది అని చెప్తున్నారు అనమాట. అది కూడా చూపిస్తాను. జై పవనసుత హనుమాన్కి జై. ఇది సీతారాముల వారికి కళ్యాణం జరిగిన ప్రదేశం అండి. ఇప్పుడు మనకి జెండాల్లా కనబడుతున్నాయి, చూస్తున్నారా? అది అసలు ప్రదేశం అంటండి. అయితే త్రేతాయుగంలో ఎలా ఉందో తెలియదు.
దాన్ని మాత్రం మీరు ఇలాగా ఉంచేసి ఇలా కొద్దిగా బిల్డింగ్ లాగా కట్టేసి ఇదంతా మాత్రం అంత శిథిలావస్థలో ఉన్నట్టుగా ఉంది. ఆ కొద్దిగా ఏమైనా ఇటుకలతో కట్టారేమో తెలియదు. ఇంకా ఈ ప్రదేశం అంతా ఇలా ఉంది. దాని చుట్టూ కూడా 7 ప్రదక్షిణ చేసి భార్యాభర్తలు ఒకరికొకరు నుదుటిన కుంకుమ పెట్టుకుంటే సౌభాగ్యవతులుగా ఉంటారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. స్వామివారికి అమ్మవారికి కళ్యాణం అయిపోయాక వారి తల్లిదండ్రులు వీరి తల్లిదండ్రులు అన్నదమ్ములు మొత్తం అందరు ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ గడిపారంటండి. సీతామందిర్ అంటారంట దీన్ని. ఇంకా మెయిన్ మండపం కూడా ఉంది, చూపిస్తాను. కళ్యాణ మండపం ఇది. కళ్యాణం జరిగిందనమాట. అబ్బాయి ఊరు కదా ఇది, రాములు అమ్మాయి ఊరు కదా, సీతమ్మ ఉంది కదా, ఇక్కడికి వచ్చి కళ్యాణం చేసుకుని తీసుకునేవారు నలుగురు. రామలక్ష్మణ శత్రుఘ్నుడు, సీత, ఊర్మిళ, అట్లా నలుగురు. వాళ్ళు ఇక్కడ హిందీలో చెప్తున్నారండి, క్లియర్గా అర్థం కావట్లేదు మాకు. ఇంకా ఇప్పుడు సీతారాముల వారు సప్త ఋషులు అందరూ ఉన్నారు కదా, ఇది కళ్యాణ ప్రదేశం అని చెప్తున్నారు. ఇందాక ఒకటి చూపించి అంతే అని చెప్పారు. మీకు వైట్ బిల్డింగ్ కోటలాగా కనిపిస్తుంది కదండి, అది సీతామందిరం అంట. ఎదురుకెళ్ళి మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఎక్కడ చూసినా సీతారాముల విగ్రహాలండి, ఎంత అద్భుతంగా ఉన్నారంటే ఆ మూర్తులు. 2 కళ్ళు సరిపోవట్లేదు అనిపిస్తుంది. ఇదిగోండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, సీతామందిరం. ఇదంతా మందిరం లోపలండి. ఎంత అద్భుతంగా ఉంది అంటే అంత అద్భుతంగా ఉంది. మనం మామూలుగా విని ఉంటాము, సినిమాలలో చూసుంటాం కదా, ఇక్కడ అడుగు పెడుతుంటే ఆ ఫీలింగ్ అవన్నీ కనిపిస్తున్నాయి. అడుగు కూడా ఆ ఎనర్జీ కనబడుతుంది, తెలుస్తుంది. మన సినిమాలలో చూసిన అనుభూతులన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి చక్కగా. స్వామివారు అమ్మవారు అక్కడ ఉన్నారండి, అందరినీ దర్శనం చేసుకుంటున్నారు. రండి మనం కూడా వెళ్దాం.